నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ చరణం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదట, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు అనగా, ఇక్కడ సమాధుల ఆవరణ నిశ్శబ్దంగా ఉంటుంది అని స్పర్జన్ గారు భక్తుడు అన్నట్లుగా, ఇప్పటిలాగా పాత నిబంధన కాలంలో క్రీస్తు పునరుద్ధాన దినమున సమాధుల ఆవరణములలో వెలుగులు విరజిమ్మునట్లుగా ఉండేది కాదు. వారి సమాధులు ఆవరణాలు చీకటిగా నిశ్శబ్దంగా ఉండేవి. ఎందుకంటే మరణానంతరం ఏమి జరుగుతుందో అనేది వారికి తెలీదు. దావీదు ఇవన్నీ దేవుని ముందు పెట్టి, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, నేను బ్రతికి ఉంటే నిన్ను స్తుతిస్తాను గనుక నన్ను స్వస్థపరిచి బ్రతికించవా ప్రభువా అని ప్రభుని వేడుకుంటున్నాడు. ఈరోజు నిజమే, అనేక మంది స్తుతించలేని వారుగా ఉన్నారు. స్తుతించలేని వారు చచ్చిపోయిన వారితో సమానులు. ఇక్కడ దావీదు అంటున్నాడు, చనిపోయిన వారు స్తుతించరు కదా అంటున్నాడు. ఎస్, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు దేవుడిని నమ్ముకున్నట్లయితే, నువ్వు బ్రతికున్నట్లయితే దేవుని స్తుతిస్తున్నావా? స్తుతించకపోతే ఈరోజు నుంచి స్తుతించు. ఎందుకంటే సజీవులే దేవుడిని స్తుతిస్తారు, చనిపోయిన వారు స్తుతించరు. కాబట్టి ఈరోజు అట్టి చనిపోయిన అనుభవంలో ఉంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా బ్రతికి ప్రభును మహింపరిచి ప్రభుత్వ గొప్ప దీవెన ఆశీర్వాదాలు నువ్వు నీ కుటుంబం అనుభవించాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.